వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయని, దీనికి సంబంధించి కేసీఆర్ ఏపీలో వచ్చి పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బాలశౌరి గారు ఉన్నారు, సీనియర్ నేత. సార్, నిన్న ఎవరైతే ఉన్నారో సీఎం కూడా చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందని. కేసీఆర్ కూడా వచ్చి పనిచేసినా మాకు అభ్యంతరం లేదని అంటుంది. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకోబోతుందా? మీరు గత 10 సంవత్సరాల నుంచి చూశారు. వైఎస్ఆర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్స్లో కానివ్వండి, అలాగే సాధారణ ఎన్నికల్లో కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానివ్వండి, మొన్న జరిగినటువంటి నంద్యాల బై ఎలక్షన్స్లోని కానివ్వండి, ఏ రోజు కూడా మేము పొత్తు పెట్టుకోలేదు. ఎవరు అవసరం కూడా మాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయనకు అవసరం రాహుల్ గాంధీ అని చెప్పేసి వాళ్ళ సంకనెక్కుతా ఉన్నాడు. మొన్నటి వరకు మోడీ పక్కన తిరిగాడు, అంతకుముందు కమ్యూనిస్టులు అన్నాడు. రోజుకొక మాట మార్చేటువంటి నైజం చంద్రబాబు నాయుడు గారిది. మాకు ఎవరు పొత్తులు అవసరం లేదు. మేము స్వతంత్రంగా పోటీ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మేము ఎన్నికలకు పోబోతా ఉన్నాము. డెఫినెట్గా మేము ఈ ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని జూనియర్ మోడీగా, కేసీఆర్ని మిడిల్ మోడీగా అభివర్ణించారు సీఎం. అసలు అంటే ఇంత పొత్తు బలంగా ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల్లో నిధుల కోసం కూడా తెలంగాణ నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు నిధులు ఆంధ్రాలో సంపాదించినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులోని కానివ్వండి, మరి రాజధాని భూములు అమ్ముకునేటువంటి విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు 100 కోట్ల రూపాయలు అక్కడ వసూలు చేసి ఈరోజు తెలంగాణకు తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి మరి ఘోరంగా విఫలమయ్యాడు. ఈరోజు తెలంగాణలో ఏ రకంగా అయితే ఆయన ఘోరంగా విఫలమయ్యాడో అదే రిజల్టు ఆయనకి ఆంధ్రాలో కూడా కనపడిపోతూ ఉన్నాయి. పొత్తులు చెప్పాము, మాకు ఏ పార్టీతోటి పొత్తులు అవసరం లేదు, మేము స్వతంత్రంగా పోటీ చేయబోతున్నాం. ఒకప్పుడు ఆయన కేసీఆర్ని ఎత్తినేసుకున్నాడు. అమరావతి రాజధాని కట్టించేటటువంటి టైంలో, శంకుస్థాపన చేసినటువంటి టైంలో మరి కేసీఆర్కి పూల మాలలు వేసేసి పూలు జల్లి జేజేలు బలికినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు వాళ్ళిద్దరికి ఏదో గొడవ వచ్చిందని చెప్పేసి అది మా మీద రుద్ది ప్రయత్నం ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ప్రజలు చాలా తెలియకల్లోళ్ళు, వాళ్ళలో స్పష్టత ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పేటువంటి మరి రోజులు దగ్గరలోనే రాబోతూ ఉన్నాయి. శ్వేతపత్రాలు కూడా విడుదలవుతున్నాయి. ఈరోజు 9వ శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రగతికి నిరోధకంగా ఉంది. అలాగే బీజేపీ నుంచి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నుంచి నిధులు చాలా తక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి, నిధులు ఇవ్వకుండా వైసీపీ అడ్డుపడుతుంది అని శ్వేతపత్రాల్లో తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు 9వ శ్వేతపత్రం రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు, ఈ శ్వేతపత్రాలు 9 ఏదైతే మీరు రిలీజ్ చేశారో, ఈ మాయ శ్వేతపత్రాలు, వీటికి ముందు మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, మేనిఫెస్టో ఏదైతే ఉందో, వాటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మాది 23 మంది ఎమ్మెల్యేలను మీరు కొన్నారు, ఎన్ని కోట్ల రూపాయలతో కొన్నారనేటువంటి విషయం మీద మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అదే రకంగా ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి నలుగురిని మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మంత్రులు చేశారు. దీని వెనుక ఎన్ని కోట్ల రూపాయలు దాగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని శ్వేతపత్రం మీరు రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. ముందు ఆ పని చేయండి అని చెప్పేసి మేము చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, పొత్తులకు సంబంధించి తమకు క్లారిటీ ఉందని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో పెట్టుకోవద్దన్న దానికి సంబంధించి చెప్పడానికి ఎవరిపైన ఆధారపడలేమని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికే రెడీ అవుతుందని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక శ్వేతపత్రాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే బ్లాక్ పేపర్స్ రిలీజ్ చేయబోతున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఈ బ్లాక్ పేపర్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అత్యధికంగా ఏం జరిగిందన్న దానిపైన ప్రశ్నించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ సుభాష్తో దినకర్, ఎన్టీవీ, హైదరాబాద్.